ఓకే. తెలంగాణలో కూడా విద్యా వ్యవస్థ బాగుపడాలన్నా, విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా, మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకోవాలన్నా, గవర్నమెంట్ స్కూల్ డెవలప్ కావాలన్నా కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అయితే వేస్ట్. ఎందుకంటే ఈ కార్పొరేట్ తొత్తులుగా మారారు. వీళ్ళు ఎంత చేతగాని దద్దమ్మలు. వచ్చే నెక్స్ట్ ప్రభుత్వం మాత్రం మంచి ప్రభుత్వం, మంచి వర్తున్న సీఎంను, ఐరన్ మ్యాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ కార్పొరేట్ల భరతం పట్టాలంటే మంచి వ్యక్తి రావాల్సింది, పెను మార్పులు సృష్టించాల్సిందే. అది మన చేతిలో ఉంది, మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఇన్నేళ్ళ రాజకీయం చేస్తే కూడా కార్పొరేట్లకే అవకాశాలు వస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్ళు పెట్టి, బ్రాంచీలు పెట్టి మొత్తం వాళ్ళు రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారు. రాజకీయం తెలుసుకొని బిజినెస్లు చేస్తూ ఉన్నారు. విద్యను వ్యాపారం చేశారు. ఇవాళ ఒక మిడిల్ క్లాస్ చదవాలంటే లక్షలు లక్షలు పెట్టి చదవాల్సి వస్తుంది. తను ఇచ్చే సంపాదన మొత్తం పిల్లలకి ఖర్చు అయిపోతున్న సంసారం ఏంది అనుకోండి. తను అప్పులు ఏంది, అప్పుల పాలవుతున్నాడు. అతను సంవత్సరాన్ని డెవలప్ చేసుకోలేకపోతూ ఉన్నాడు. అందుకనే నేను చెప్పేది ఒకటి ఏంటంటే, విద్యా వ్యవస్థను మార్పు సృష్టించాలన్నా, విద్యా వ్యవస్థ బాగుపడాలన్నా, విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా, మిడిల్ క్లాస్ చదువుకోవాలన్నా మనం నెక్స్ట్ వచ్చే సీఎంని మాత్రం ఐరన్ మ్యాన్ని తీసుకోవాలి. కార్పొరేట్లను మొత్తం భరతం బట్టి సీఎం రావాలన్నా విద్యా వ్యవస్థ ఒక స్పష్ట విధానమైన మార్పులు తీసుకురావాలి. విద్యా వ్యవస్థలో ఒక కామన్ ఫీజు అనేది పెట్టాలి. ఈ వ్యవస్థ గట్టిపడకపోతే మాత్రం ఇలాగే నీరు గారిపోతూ ఉంటుంది. కార్పొరేట్లు బలిచిపోతూ ఉంటారు. మిడిల్ క్లాసు పేదవాళ్ళు చదువుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే పేదవాళ్ళు చదువుకోలేక, డాక్టర్ కాలేక, లాయర్ కాలేక వాడు కూలి పనికి అంకితం అయిపోతూ ఉన్నాడు. ఇంకెప్పుడు ఎదుగుతూ ఉంటాడు, ఎప్పుడు బాగుపడతాడు, ఎప్పుడు మార్పు వస్తూ ఉంటుంది. 70 సంవత్సరాలు వచ్చినా కూడా విద్యా వ్యవస్థ మార్పు రాలేదు. ఎందుకంటే విద్యా వ్యవస్థ మొత్తం వ్యాపారం చేసుకున్నవాడు కార్పొరేట్లు వాళ్ళ చేతిలోకి తీసుకెళ్తూ ఉన్నారు. రాజకీయాన్ని అండగా పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇలా విద్యా వ్యవస్థను మొత్తం రాజకీయవేత్తలవే ఉన్నాయి. అందుకని నెక్స్ట్ వచ్చే సీఎం మాత్రం ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ని తీసుకోవాలి. భారతీయ కిసాన్ పార్టీని గెలిపించండి. విద్యా వ్యవస్థను పైన మార్పులు సృష్టిస్తాం. కార్పొరేట్లు భారతం బట్టి కామన్ ఫీజు పెడతాం. ఫీజు ఇన్స్ట్రక్షన్స్ పెట్టాల్సిందే, పెట్టి తీరుతాం. పెను మార్పులు సృష్టిస్తాం. థ్యాంక్ యూ.